బోలింది. హలో అండి, ఈరోజు నేను మసాలా కిచిడి తయారు చేస్తున్నానండి. కిచిడి అంటే మేము పులగం మాత్రం చేయము, మసాలా కొత్తిమీర అల్లం పేస్ట్ వేసి చేస్తాము. అట్లా చేస్తున్నాను. కిచిడికి కావాల్సింది ఇది బియ్యము, పెసరపప్పు ముందే 2 గంటల ముందు నానబెట్టాను. నీళ్లు వార్చేసి నీట్గా కడుక్కొని ఇట్లా పెట్టుకున్నాను. దీంట్లో కాంబినేషన్ కోడిగుడ్లు, ఉర్లగడ్డ, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, పసుపు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతాకు, టమాటా, ఒక నిమ్మకాయ, ఇది కొబ్బరి పేస్ట్. ఇది నూనె వేస్తున్నానండి. ఇంత 2.5 పావు బియ్యానికి 1 గ్లాస్ చాలు. వేస్తున్నానండి 2 చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ. ఇట్లా దూరగా అయిందండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, మెంతాకు వేస్తున్నానండి. కొంచెం నీళ్ళు వేస్తున్నానండి, లేకుంటే మాడుతుంది కింద. ఉప్పు వేసేస్తున్నాను. సారీ అండి, పసుపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. చాలు, ఇంత చాలు. దీంట్లోకి 2.5 గ్లాస్ వేస్తున్నాను నీళ్ళు. 2 గ్లాసులు వేస్తున్నాను నీళ్ళు. ఎక్కువ ముద్దగా కాకూడదు కిచిడి, ఇది పలుకుగా ఉండాలి బాగా. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. 2 గ్లాసులు చాలు. 2.5 పావు బియ్యానికి 2 గ్లాసులు. ఉప్పు వేసాను, పసుపు వేసాను, తర్వాత అంతా వేసాను. ఇంకొంచెం ఇది 2 గంటలు కాదండి, ఒక 15 నిమిషాలు ఎసురు రావాలి. మూత పెట్టేస్తున్నాను. ఐదు నిమిషాలకే ఎసురు వస్తుందండి, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు వేసేసేయండి బియ్యం. కొంచెం క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కుర్మా చేస్తున్నానండి. ఇన్ని నూనె ఇంత చాలు. పక్కన కిచిడి పెట్టేశాను. ఇది దమ్ అవుతుంది, ఇది ఇంకా ఉడుకుతుందండి. ఇది అంత లోపల కుర్మాకి ప్రిపేర్ చేసుకుందాం. ఎర్రగడ్డలు వేస్తున్నానండి. దీన్ని కూడా అట్లా ఎర్రగా వేపుకోవాలి. కుర్మా చేసుకోవడానికి కుర్మాకే కొత్తిమీర పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర. మెంతాకు వేస్తున్నానండి. పసుపు, కారము, పొడి, కొబ్బరి పేస్ట్ అండి. దీన్ని కలియబెట్టాలండి బాగా. కొంచెం మసాలా అంతా వేపుకోవాలండి. ఇట్లా బాగా ఇది ఆయిల్ బాగా తేరుతుంది పైకి. ఆ తర్వాత కొంచెం జారుగా నీళ్ళు వేసుకోవాలి.
చిక్కడానికి ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఎంత గ్రేవీ కావాలన్నా అంత వేసుకోవాలి మనం. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కోడిగుడ్లు ఇట్లా ఘాటు పెట్టుకుందామండి. లోపలంతా ఉప్పు అంతా ఇది అంతా కరిగిపోతుంది. అంతా వేసేసానండి. కొంచెం మగ్గనిచ్చి దింపేసేది. ఉర్లగడ్డ, ఎగ్స్ అన్నీ వేసేసినాను. కొంచెం బాగా చిక్కబడినాక దింపేసేది.